అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము మదర్స్ డే స్పెషల్. అమ్మ అంటే ఏమిటి? ఈరోజు మనం దేవుని వాక్యాన్ని తెలుసుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యేసయ్య ప్రేమను తల్లి ప్రేమతో పోల్చాడండి. యేసయ్య ప్రేమను తల్లి ప్రేమతో పోల్చాడు. అంటే ఈ ప్రపంచంలో ఇక తల్లి ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ ఎక్కడ కూడా లేదు అని మనకు దేవుడు తెలియజేస్తున్నాడండి. ఈరోజు మదర్స్ డే కదా. హ్యాపీ మదర్స్ డే ఫర్ ఆల్ ద మదర్స్. హ్యాపీ మదర్స్ డే మళ్ళీ ఒకసారి చెప్పుతున్నాను. ఈ మదర్స్ డే స్పెషల్ ఏంటంటే, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును. అంటే యేసయ్య తల్లి ప్రేమతో యేసయ్య ప్రేమను పోల్చాడంటే తల్లి ప్రేమకు ఎంత విలువ ఇచ్చాడో యేసయ్య చూడండి. దేవుడు తల్లి ప్రేమకు ఎంతో విలువను ఇచ్చారండి. ఈ ప్రపంచంలో ఏ ప్రేమ కూడా తల్లి ప్రేమకి ఎక్కువ కాదండి. ఎందుకంటే తల్లి 9 మాసాలు మోసి కనేటప్పుడు ఒక ప్రపంచాన్ని విడిచిపోయి మళ్ళీ తన పునర్జన్మ ఎత్తుతుందండి. బిడ్డను కనడానికి తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో, కానీ ఆ బిడ్డ పుట్టి ఏడవగానే సంతోషిస్తుంది. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైనప్పుడు ఆనందిస్తుంది. వాడిని మంచి మార్గంలో పెంచుతుంది, మంచిగా పోషిస్తుంది. కాబట్టి తల్లిని మరువలేమండి. మనం తల్లి ప్రేమని మరువలేమని దేవుడు యేసయ్య మనకి ఏమని చెప్తున్నాడంటే, తల్లిలా నేను ఆదరిస్తాను అంటున్నాడు. అంటే తల్లి ప్రేమ ఎంత అద్భుతమైనదో దేవుడు మనకి మాటల్లో చెప్తున్నాడు. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గల వారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. మనకి ఈ లోకంలో ఎలాంటి శ్రమలు శోధనలు వచ్చినా ఎవరు మనకు తోడుండరు, కానీ తల్లి మాత్రం మనకి ధైర్యాన్ని చెప్తూ ఈ శ్రమలు ఎక్కువ కాలం ఉండవమ్మా, ధైర్యంగా ఉండు అని మనకి ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది తల్లిని మించిన దైవం ఈ లోకంలో లేదు. దేవుడు తప్ప మనకి తల్లిని మించిన ప్రేమను చూపించే వ్యక్తి ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుడే మనకి తల్లి ప్రేమను గురించి వివరిస్తున్నారండి. యెరూషలేమును ప్రేమించు వారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖముకు వారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆమె ఎవరిక్కడ? తల్లి అండి. తల్లితో ఉత్సహించండి, ఆనందించండి, సంతోషించండి, తల్లిని సంతోషపరచండి అని యేసయ్య చెప్తున్నాడండి. తల్లిని సంతోషపరచడం మన యొక్క బాధ్యత. ఆమెతో కలిసి ఆనందించడం మన యొక్క బాధ్యత. ఆమె మన దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖిస్తుంది, మన సంతోషంలో ఉన్నప్పుడు సంతోషిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరు కూడా అలాగూ చేయలేరండి. తల్లి మాత్రమే మనల్ని ప్రతి విషయంలో ముందంజ వేస్తుంది. తన అతిశయాన్ని విడిచిపెట్టి మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి అంటే, అమ్మ అంటే ఏంటో ఒక చిన్న కావ్యం ద్వారా నేను మీకు వినిపిస్తానండి. అమ్మ ప్రేమ. ఈ కావ్యం పేరు అమ్మ ప్రేమ. ఆ అంటే అనురాగం, మా అంటే మమత, మమతానురాగాలకు మారు పేరు అమ్మ. తేనె కన్నా తీయనైనది అమ్మ ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది అమ్మ ప్రేమ, వెన్నెల కన్నా చల్లనైనది అమ్మ ప్రేమ, అపురూపమైనది అమ్మ ప్రేమ, సృష్టిలో మధురమైనది అమ్మ ప్రేమ, అంగడిలో కొనలేనిది అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ లోతు ఎత్తు వెడల్పు ఎంతో కొలవలేము, అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ అమృతం, అమ్మ ప్రేమ అమరం, అది వాడిపోని, తరిగిపోని, పెరిగిపోని, చెరిగిపోని, మరపురాని, మారిపోని ఆరంజ్యోతి. అమ్మ ప్రేమ అమరం, అది వాడిపోని, తరిగిపోని, చెరిగిపోని, మరపురాని, మారిపోని, ఆరిపోని ఆరంజ్యోతి. అమ్మ ప్రేమే మన తరగని ఆస్తి.
ఆస్తి. ఈ లోకంలో మనకి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. ఆస్తులు సిరి సంపదలు ఏమీ లేకపోయినా సరే అమ్మ ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే. అమ్మ మనకు ప్రతి విషయంలోనూ తనకు లేకపోయినా మనకి చూసి చేస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించదును అంటున్నాడు. కాబట్టి తల్లి లేని వాళ్ళు తల్లి లేదని బాధపడవలసిన అవసరం లేదు. యేసయ్య మనకు తల్లి, తండ్రి, దైవం సమస్తం మనకి యేసయ్యని నమ్ముకుంటే ఈ లోకంలో తల్లి ఉన్నా లేకపోయినా యేసయ్య మనకు తల్లిలా లాలిస్తాడు, తల్లిలా ప్రేమిస్తాడు. చిన్న పాట పాడుకుందామండి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును యేసయ్యా, చంకబెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్రిల్లనీయను నేను, కాపాడువాడు కనుకునుకడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుడు మనల్ని తండ్రిలా ప్రేమిస్తారు, తల్లిలా లాలిస్తారండి. యేసయ్య ఈ పాటలో మనకేమంటున్నారు? తల్లి విడిచినా తండ్రి విడిచినా నిన్ను నేను విడువను, ముదిమి వచ్చే వరకు ఎత్తి పట్టుకుని వాళ్ళని నేను అని యేసయ్య మాట్లాడుతున్నారు. కాబట్టి మరి ఒకసారి మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ కవిత ఈ మదర్స్ డేలో ఉన్న తల్లిదండ్రులందరికీ తల్లులందరికీ అంకితం చేస్తున్నానండి. ఈ కవితని తల్లులందరికీ అంకితం చేస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. గొప్ప దేవా, నీ కొందనాలు స్తోత్రములు. మీరు వినిపించిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి మా హృదయాల్లో తండ్రి. అయ్యా నీ కొందనాలు తల్లి. అమ్మని గురించి చెప్పారు ప్రభా. అమ్మ ప్రేమతో నీ ప్రేమను పోల్చి ఉన్నావు తండ్రి. లోకంలో తల్లి లేని బిడ్డలందరినీ మీరు తల్లిగా పోషించండి ప్రభా, ఆదరించండి ప్రభా. ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఆనందాన్ని పంచమని, తల్లులందరినీ ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.